గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంటి ఓనర్ ఆస్తిపైనే కన్నేసిన ఓ యువకుడు ఏకంగా మావోయిస్టు అవతారమెత్తాడు. జులాయిగా తిరుగుతూ అప్పుల పాలయ్యాడు. అడ్డగోలు సంపాదనలో పడ్డాడు. అంతే, ఇంటి ఓనర్ ఆస్తిపైనే స్కెచ్ వేశాడు. ఇంటికి అద్దె కట్టకపోగా ఆ ఓనర్ని బెదిరించాలనుకున్నాడు. పెద్ద స్కెచ్ వేశాడు. ఇందుకోసం ఫ్రెండ్ సహాయం కూడా తీసుకున్నాడు. శంకరన్న దళం పేరుతో ఒక మావోయిస్టు లేఖ రాసి ఆ ఓనర్ని బెదిరించాలనుకున్నాడు. ఆ లేఖకు బెదరకపోయేసరికి ఇంటి ఆవరణలో ఒక నాటు బాంబు పేల్చి తులసి మొక్కను ధ్వంసం చేశాడు. తులసి మొక్కలాగే నీ కొడుకును కూడా చంపేస్తాను అంటూ బెదిరించాడు. ఈ యువకుడి టార్చర్ భరించలేనటువంటి ఆ ఇంటి ఓనర్ ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ యువకుడి బాగోతం బట్టబయలు చేశారు పోలీసులు. అసలు ఈ యువకుడు ఎవరు, ఎలా అప్పుల పాలయ్యాడు, ఎందుకు ఇంటి ఓనర్నే బెదిరించాలనుకున్నాడు, ఈ కేసు ఎక్కడ నమోదైంది, పోలీసులు ఇతగాడిని ఎలా అదుపులోనికి తీసుకున్నారు, డీటెయిల్స్లోనికి వెళ్దాం. విజయవాడ గన్నవరానికి చెందిన ఎర్రంశెట్టి రాజు పలు చోరీ కేసుల్లో జైలుకు వెళ్ళొచ్చాడు. 20 లక్షల వరకు అప్పులు కూడా ఉన్నాయి. తీర్చేందుకు మావోయిస్టు అవతారమెత్తాడు. షాపూర్ నగర్ ఎల్ఎల్బి నగర్కు చెందిన కూన రవీందర్ గౌడ్ అపార్ట్మెంట్లో 3 ఏళ్ల నుంచి కూడా అద్దెకుంటున్నాడు. రవీందర్ గౌడ్ దగ్గర చాలా డబ్బులున్నట్లు గ్రహించాడు. తన గ్రామానికి చెందిన కందురెల్లి రాజు అనే మరో యువకుడిని రప్పించుకున్నాడు. అతనితో మావోయిస్టు శంకరన్న దళం పేరుతో లేఖ రాయించాడు. తమకు 50 లక్షలు ఇవ్వాలని, లేకపోతే మీ కొడుకు రాఘవేందర్ గౌడ్ను చంపేస్తామని ఎరుపు రంగు టవల్లో లేఖను ఉంచడంతో ఇంటి ఆవరణలోని తులసి మొక్కను ధ్వంసం చేశాడు. డబ్బులిచ్చేందుకు అంగీకరిస్తే అక్కడ ఉంచిన ఎరుపు రంగు టవల్ను సూచికల చెట్టుకు కట్టాలని లేఖలో చెప్పాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టవల్ను చెట్టుకు ఉంచారు. స్పష్టమైన సమాధానం రాలేదని గ్రహించి విజయనగరం నుంచి 13 నాటు బాంబులు తెప్పించాడు. ఈ నెల 28న రాత్రి బాంబులు వేయాలని నిర్ణయం తీసుకున్నాడు. పైసలు ఇవ్వకపోతే 2 ఇళ్లు కూడా బాంబులతో పేల్చేస్తారని హెచ్చరించాలనుకున్నాడు. అయితే కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు 500 సీసీ కెమెరాల వరకు జల్లెడ పట్టారు. ఇంట్లో ఉండే రాజునే ఈ స్కెచ్ వేసినట్టు నిర్ధారణకు వచ్చారు. చింతల్ హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో నిందితులు ఉన్నట్లు తెలియటంతో వారిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద 13 నాటు బాంబులు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి రిమాండ్కు పంపేశారు. ఎవరికైనా ఎటువంటి బెదిరింపులు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా అద్దెకు ఉండే ఇంటి ఓనర్నే బెదిరించాలని చూసిన యువకుడు ఆఖరికి కటకటాల పాలయ్యాడు. సాయంత్రం మనకు షాపూర్ నుంచి రాఘవేందర్ గౌడ్ అని పోలీస్ స్టేషన్ నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లో ఏంటంటే 21st నైట్ అతను ఇంట్లో పడుకొని ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు ఉన్న ఒక తులసి చెట్టుని పీకి ఒక లెటర్ తన కార్ మీద పెట్టి దాని పక్కనే ఒక రెడ్ కలర్ టవల్ ఒకటి పెట్టడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసిండు. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్స్ సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాసు రాసినట్టు ఒక లెటర్ రాసిండు. అందులో ఆ లెటర్ లో ఏముందంటే ఒక 50 లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు. ఇతన్ని రాఘవేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ రవీందర్ గౌడ్ ను డిమాండ్ చేసిండు. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకు రాఘవేందర్ గౌడ్ ను చంపేస్తాం, అదే విధంగా నీ ఇల్లు 2 ఇళ్ళు కూడా కూల్ చేస్తామని చెప్పి అందులో హెచ్చరించడం జరిగింది. మేము ఈ డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి, మేము త్వరలో మళ్ళీ నీకు సెకండ్ లెటర్ పంపిస్తాం, అప్పుడు ఎక్కడికి తీసుకురావాలో ఆ డబ్బులు తీసుకురావాలని అతను అందులో హెచ్చరించి ఈ విషయాన్ని పోలీసులో చెప్పొద్దు, ఒకవేళ నీకు ఇది బిల్డింగ్ ఉండి ఇవ్వాలనుకుంటే ఈ యొక్క రెడ్ టవల్ ని నువ్వు ఒక మెయిన్ దర్వాజా కట్టాలని చెప్పేసి అతను హెచ్చరించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఇమీడియట్ గా అప్రాప్రియేట్ సెక్షన్ లో కేసు నమోదు చేసుకుని ఆ సిపి గారి ఆదేశానుసారంగా మేము ఒక 3 టీంలు తయారు చేసి ఆ 3 టీంలు పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో మేము పంపడం జరిగింది. అందులో టెక్నికల్ గా మేము పూర్తిగా అధ్యయనం చేసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అదేవిధంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము ఈ రోజు మార్నింగ్ 9:30కి హెచ్ఎంటీ నగర్ లో ఇన్స్పెక్టర్ గారి ఆదేశానుసారంగా ఇన్స్పెక్టర్ గారు, డిఏ గారు, అదేవిధంగా వాళ్ళ ఎస్ఐ గారు అందరూ కలిసి ఈరోజు అందులో ఒక అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. అతని పేరు ఎర్రంశెట్టి రాజు ఒకతను, అదేవిధంగా ఇంకో అతను కొల్లూరు వెళ్ళి రాజు. ఇద్దరిది కూడా యాక్చువల్ గా గన్నవరం, విజయవాడ దగ్గర గన్నవరం. అయితే వాళ్ళని విచారిస్తే మనకు తెలిసింది ఏంటంటే ఈ ఎర్రంశెట్టి రాజు అనే అతను
దీక్షలో రవీందర్ గౌడ్ వాళ్ళ ఇంట్లో లాస్ట్ 3 years కి కిరాయికుంటుండు. ఆ కిరాయికుంటూ అతను కొంచెం గతంలో ఇతని మీద ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఉన్నాయి. ఒక 5-6 అఫెన్స్లలో ఇతను విజయవాడలో దొంగతనాలు, టెంపుల్ అఫెన్స్ చేసి పట్టుబడ్డాడు. ఇవి కోర్టులో నడుస్తున్నాయి. తర్వాత ఆర్థికంగా కూడా చాలా దిగజారి చాలా వ్యసనాలకు లోనై ఇతను అప్పుల పాలైండు. సుమారు 20 లక్షల దాకా. ఈ అప్పులు తీర్చుకోవడానికి ఎలాంటి మార్గం ఆలోచించి ఇతను ఒక సుడో నక్సలైట్ గా మారి ఈ లెటర్ పెడితే ఇతను డబ్బున్నాడు కాబట్టి ఈ లెటర్ కి రెస్పాండ్ అయ్యి డబ్బులు ఇస్తాడనే ఆలోచనతో తన ఫ్రెండ్ ఇంకొక రాజును పిలిపించి అతనితో మాట్లాడి అతను ఫస్ట్ ఇనిషియల్ గా ఒక 5,000 క్యాష్ ఇచ్చి అతన్ని పిలిపించుకొని అతని ద్వారా ఇల్లు చూపెట్టే ఈ లెటర్ ఇతనైతే గుర్తుపడతారని అతని ద్వారా మాస్క్ ధరించి ఆ లెటర్ పెట్టించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కాన్సెంట్ ఇచ్చింటారనే ఉద్దేశంతో వాళ్ళు దానికి మళ్ళా ఒక 2వ లెటర్ తయారు చేసుకొని ఈ రోజు మీరు ఆ 50 లక్షలు తీసుకొని సాయంత్రం గరీబ్ రథ్ ట్రైన్ కు అంటే రేపు సాయంత్రం గరీబ్ రథ్ ట్రైన్ కు G10 దాంట్లో సీట్ నెంబర్ 5 కింద ఈ బ్యాగ్ పెట్టాలని చెప్పి, లేకపోతే ఈ బాంబులు అన్ని కూడా శాంపుల్ గా పెడుతున్నాం, ఈ బాంబులతోటి నీ ఇల్లు బెయిల్ చేస్తాం, తర్వాత నీ కొడుకుని చంపేస్తాం, అన్నెసెసరీగా ఎవరికి చెప్పకని చెప్పి మళ్ళీ ఒక థ్రెటన్ లెటర్ రాసుకొని ఈ బాంబులు కూడా అతను ఈ గ్యాప్ టైంలో శ్రీకాకుళం వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ రోజు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మనం గమనించి వాళ్ళని ఇవాళ అప్రహెండ్ చేసి మనం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ మొత్తం ఈ కేసులో మనకు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టోటల్ గా డిఐ కనకయ్య గారు, అదేవిధంగా ఎస్ఏ ప్రేమ్ సాగర్, నరేష్, నాయక్ వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్ వర్క్ చేశారు. ఈ వర్క్ చేసినందుకు వీళ్ళను సిపి గారు, డీసీపీ గారు, మేము అందరం ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళిద్దరు ఒకే గ్రామస్తులు, అక్కడే ఉంటారు. వాళ్ళకు చిన్నప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి. ఇతను జస్ట్ 4 years కి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. వీళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఏదో వేరే పని చేస్తుంటారు. ఇంతకుముందు గతంలో ఈ యొక్క ఎర్రంశెట్టి రాజతను టెంపుల్ అఫెన్సెస్ చేసిండు. ఒక 6 cases ఉన్నాయి. ఇప్పుడు అవి అండర్ ట్రయల్ నడుస్తున్నాయి. ఇతను రెగ్యులర్ గా కోర్టుకు పోయి కూడా వస్తున్నాడు. అంటే అతనికి పెళ్లి కాలేదు, వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటారు. 22 నుండి ఈ ఎర్రంశెట్టి రాజు అంటేనే ఒక రోజు వచ్చి ఇంట్లో అబ్జర్వ్ చేసి పోయిండు. మిగతా అతను మాత్రం గన్నవరం వెళ్ళిపోయిండు. ఆ తర్వాత మళ్ళీ విజయనగరం పోయి విజయనగరం నుంచి అవి కొనుక్కొని బాంబులు కొనుక్కొని మళ్ళీ ఇవాళ నైట్ పెట్టి రేపు గరీబ్ రథ్ లో పెట్టడానికి ఇవాళ నైట్ పెట్టడానికి ప్లాన్ చేసిండు. ఒక రోజు ఉన్నాడు ఇంట్లో ఉండి వాచ్ చేసిండు. వాచ్ చేసినప్పుడు వాళ్ళు రెడ్ టవల్, మా ఆదేశానుసారంగా రెడ్ టవల్ వాళ్ళు దాన్ని కట్టారు. కడితే సిగ్నల్ వచ్చింది, వీళ్ళు యాక్సెప్టెన్స్ ఉందని చెప్పేసి ఈ సెకండ్ లెటర్ ప్రిపేర్ చేసుకొని ఈ రోజు వాటిని గరీబ్ రథ్ లో డబ్బులు పెట్టమని చెప్పి ప్లాన్ చేసిండు. వాళ్ళు కూడా ఆ గరీబ్ రథ్ కింద ఆ సీట్ కింద డబ్బులు పెడితే వీళ్ళు అదే ట్రైన్ లో ఎక్కి అబ్జర్వ్ చేసుకుంటా వాళ్ళు పెట్టిపోతే వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత తీసుకుందామనే ఆలోచన వీళ్ళకు ఉండేది. అది మనం టెస్ట్ చేయించాలి. మనం ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ టెస్ట్ చేస్తే అది ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. అది మనకు తెలియదు. అది నాటు బాంబుల కింద వాళ్ళు చెప్తున్నారు. వాటిని మనం చెక్ చేసి అది ఎక్స్ప్లోజివ్స్ అవి మనం అవి చెక్ చేయించాలి. ఇప్పుడు లెటర్ సార్ వాళ్ళు రాశారు కదా, ఇప్పుడు నక్సలైట్ లెటర్ అంటే వాళ్ళు తెల్లగా లెటర్ ప్యాడ్ వాటి మీద రాశారు, తెల్ల కాగితాల మీద ఇంతకుముందు చెప్తే ఇతను చేయలేదు. విజయనగరంలో కొనుక్కొచ్చుకున్నాం. ఎవరి దగ్గర కొన్నారు సార్? ఒక షాప్ లో కొన్నామని చెప్తున్నారు వాళ్ళు. అది విచారించి ఒకవేళ నిజంగానే అది ఎక్స్ప్లోజివ్ మామూలుగా దీపావళికి రాకడి చేతనో ఏం చేయము, లేదు నాటు బాంబులు ఏమైనా ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ అందులో ఉంటే డెఫినెట్ గా వాళ్ళని కూడా